ఎవరూ తనతో మాట్లాడడం లేదన్న బాధ కలిగిందట. ఎవరూ తన ఆటను గౌరవించలేదని బాధపడ్డాడు. సోషల్ లైఫ్, రెస్పెక్ట్ లేని పరిస్థితి. అంతేకాదు శారీరకంగా, మానసికంగా అనిశ్చితులను అనుభవించాడు. అటువంటి ఆనందం, గౌరవం లేకపోతే ఆ ఆటను వదిలేయడమే మంచిదని తన రిటైర్మెంట్ వెనుక అసలు కారణాన్ని యువరాజ్ బయటపెట్టాడు. భవిష్యత్తులో సెలక్షన్ కమిటీ నుంచి అప్రిసియేషన్ వస్తుందా అనే ప్రశ్న సమాధానం ఇవ్వలేదని చెప్పాడు. ప్రస్తుతం తన పిల్లలే తన ప్రపంచమని, వాళ్ళతో సమయం గడపడానికే ప్రాధాన్యతను ఇస్తున్నానని తెలిపాడు. ఇప్పుడు కోచ్గా లేదా మెంటర్గా యువ ఆటగాళ్లతో పనిచేయాలనుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు తనకు చిన్నప్పుడు తాను క్రికెటర్ కావాలని కోరుకోలేదని, టెన్నిస్, రోలర్ స్కేటింగ్ అంటే చాలా ఇష్టమని యువరాజ్ తెలిపాడు. క్రికెట్ తన మీద రుద్దబడిందని చెబుతూ నిజాన్ని వెల్లడించాడు. తండ్రి యోగరాజ్ సింగ్ ఒక దశలో తనపై తీవ్ర ఒత్తిడిని మోపిన విషయాన్ని చెప్పాడు.